సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఎన్నికల సంఘం కసరత్తు కూడా పూర్తయింది. మార్చి తొలి వారంలోనే షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరిగినా విడుదల కాలేదు. ప్రధాని మోడీ రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని మోడీ టూర్ తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావచ్చని తెలుస్తోంది. శనివారం నుంచి మంగళవారం మధ్య ఈసీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. లోక్సభ పదవీకాలం జూన్ 3 నాటికి పూర్తి కానుంది. ఆలోపే మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసేలా షెడ్యూల్ను సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్ నుంచి మే నెల వరకు 7-8 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లోక్సభతో పాటు సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. కశ్మీర్లో అసెంబ్లీ రద్దై చాలా రోజులైంది. ఈ ఎన్నికలను కూడా లోక్సభ ఎన్నికలతో పాటు కలిపి నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడ భద్రతా చర్యలను బట్టి ఎన్నికల నిర్వహణలో మార్పు ఉండొచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా 2 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇవాళ జరగనున్న కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్ వరకు గడువుంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ముందస్తుకు వెళితే ప్రయోజనం ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు షెడ్యూల్ విడుదలలో ఎన్నికల సంఘం కావాలనే జాప్యం చేస్తోందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. 2014లో మార్చి తొలి వారంలోనే షెడ్యూల్ వచ్చిందని చెబుతున్నాయి. ప్రధాని పర్యటనల కోసమే ఈసీ జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈసీ మాత్రం ఎన్నికలకు కావలసినంత సమయం ఉందని చెబుతోంది.